ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పేటువంటివన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్గానే చెప్తున్నానని మీరు గమనించగలరు. నేను చెప్పినట్టుగా మీరు ట్రేడ్ అనేటువంటి చేయవద్దు. మీరు చేసేటువంటి ట్రేడింగ్ స్టైల్కి నా అనాలిసిస్ ఏదైనా ఉపయోగపడుతుందేమో దాని అసిస్టెంట్గా మాత్రమే తీసుకోండి. ఓకే, ఇక పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం మార్నింగ్ ఏం చెప్పాము, ఇది ఎస్టర్డే ఇక్కడి వరకు వచ్చేసేసి ప్రైస్ ఆగిపోయింది. మనకి గ్యాప్ అప్ అయినా మరలా అక్కడక్కడే అయ్యి ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అనేటువంటిది మూవ్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 1:40 ఇదిగోండి. ఇప్పుడు టైం 1:40 అయింది. సో అసలు ఈరోజు మార్నింగ్ అసలు నేనేం చెప్పానో మీరు ఒకసారి వీడియో చూడండి, చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు గ్యాప్ అప్ కనుక అయితే కొంతవరకు సస్టైన్ ఇంతవరకే ఉండగలిగిద్ది. ఇక్కడిక్కడే మరలా ఎక్కువగా మంచి మూమెంట్తో పైకి వెళ్ళేటువంటి అవకాశం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేటువంటిది ఉన్నది. సో ఒక 100 పాయింట్లలో మూవ్ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మీరు మనం చెప్పాం కదా, ఓన్లీ ఒక 100 పాయింట్ల మూవ్మెంటే ఉంటుంది. ఇక 23,135 నుంచి 23,000 దాకా వచ్చింది. ఎందుకని మీరు ముందుగానే ఒక ప్లానింగ్ అనేటువంటిది తీసుకోవాలన్నమాట. ఎందుకు, ఇప్పుడు మీకు డౌన్ సైడ్ వచ్చేసరికి 23,000 సైకలాజికల్ సపోర్ట్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. సో దాని తోడు 22,973 అనేటువంటిది ఎస్టర్డే దాన్ని టచ్ చేసి 23,000 మీద మాత్రమే సస్టైన్ కాగలిగింది. అలాగే ఈరోజు కూడా 23,000ని చేసి పైకి వెళ్ళింది. ఒకవేళ 22,970ని గనక క్రాస్ అయ్యి ఒక 5 మినిట్స్ క్యాండిల్ కనుక పడితే చాలా వేగంగా కిందకి వెళ్ళిపోతుందని మనం చెప్పాం. అందుకని ఇక్కడ కనుక ఒక 5 మినిట్స్ క్యాండిల్ పడ్డా కూడా మార్కెట్ అనేటువంటిది చాలా డ్యామేజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే కొంతమంది బిగ్ ప్లేయర్స్ ఆ ప్రైస్ని పైన 23,000 పైన సస్టైన్ అయ్యేటట్టుగా ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఇక్కడే నడుపుస్తూ ఉంది. ఇక్కడ దాకా రావటం, మరలా పైకి పోవటం. ఇదిగో ఇప్పుడు 23,000 టచ్ చేసింది, మరలా పైకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. అయితే ఇప్పుడు మార్కెట్ అనేటువంటిది పడాలి అంటే చూడాలి 2 గంటల నుంచి ఏం జరుగుతుంది అనేది. లాస్ట్ మూమెంట్లో ఇక్కడ ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఈ లైన్ని టచ్ చేయకుండా ఉండేటువంటి ఒక 5 మినిట్స్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే దాని కింద కనుక ఎంట్రీ అనేటువంటిది లభిస్తే బాగా మంచి ఫాల్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంది. ఎందుకని ఇప్పుడు మీరు చూడండి, డే క్యాండిల్, నేను ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేషనల్గా మీకు చార్ట్ని అసలు ఎలా రీడ్ చేయాలి అనేటువంటి దాని పర్పస్తోనే చేస్తా ఉన్నా. మనం చెప్పాం గ్యాప్ అప్ అయినా అది సస్టైన్ అయిన పైకి వెళ్ళలేదు. ఎందుకంటే ప్యానిక్ మూడ్లో మార్కెట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ కనుక బ్రేక్ అయితే ఏడు దాకా వస్తుంది, దాదాపుగా ఇక్కడ దాకా వస్తుంది, 22,800 వరకు వస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగిందనమాట. ఇదండి ఇక్కడ దాకా ఎలక్షన్స్ మూమెంట్లో 22,808 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఈరోజు వస్తుందా? ఈరోజు కనుక రావాలి అని అంటే మాత్రం ఈరోజే దీన్ని బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ని ఇప్పుడే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి 5 మినిట్స్ క్యాండిల్ వేస్తే ఇది పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ప్యానిక్ ఎక్కువ గురైతే ఇంకా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువగా మార్కెట్ని ఇక్కడి నుంచి పడనీయకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు బిగ్ ప్లేయర్స్. కానీ వాళ్ళ చేతిలో అయినా లిమిటెడ్గానే ఉంటుంది. కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేటువంటి చూడాలి. సో మనం ఎప్పుడైనా సరే మార్కెట్ స్టార్ట్ అయ్యబోయే ముందు మనం బై సైడ్ ఉండాలా, సెల్ సైడ్ ఉండాలా అనేటువంటి దాన్ని మనం ప్లాన్ తీసుకొని కనుక అంటే మూడ్ ఆఫ్ ది మార్కెట్స్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఇంత పెద్ద ఎన్గల్ఫ్ క్యాండిల్ వేసేసింది. ఇంత పెద్ద ఎన్గల్ఫ్ క్యాండిల్ వేసినప్పుడు సహజంగానే దీన్ని బ్రేక్ చేసే విధంగా ఇప్పుడు స్టార్టింగ్లో ఏం చేశాడు, దీన్ని బ్రేక్ చేసే విధంగా ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కనే వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ని హిట్ చేయడానికి. మార్నింగ్ ఏం చేశాడు, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయినప్పుడు సాధారణంగా రిటైల్ ట్రేడర్స్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మెయిన్ రిటైల్ ట్రేడర్ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే ప్లానింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది చూడండి, గ్యాప్ అప్ అయింది. ఎస్టర్డే ఇంత పెద్ద ఫాల్ జరిగింది,
గ్యాప్ అప్ అయింది. చాలా రోజుల నుంచి ఫాల్ జరుగుతుంది. ఇక్కడ మంచి సపోర్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి, గ్యాప్ అప్ అయినప్పుడు సహజంగా కొంచెం తొందరపాటుతనంతో అంతను బై చేసేటువంటి అవకాశం ఉంది. సో, దీన్ని ఇంత స్లోగా ఎందుకని ఉంచాడు? అది కూడా గమనించండి. మీకిక్కడ స్పేస్ అనేటువంటిది బాగానే ఉంది. కానీ డౌన్‌కి రావటానికి ఉన్నటువంటి స్పేస్‌నే మనం ఎక్కువగా పరిగణించుకోవాలి. ఎందుకంటే మార్కెట్ పానిక్ మోడ్‌లో ఉంది కాబట్టి. ఇక్కడిక్కడే ఎందుకని ఇచ్చేసాడు చూడండి. ఇది ఒక సైకాలజీ అనమాట. ఏంటది? ఇప్పుడు మీరు ఇక్కడ సీఈని బై చేశారు. సీఈని ఒక 200 ప్రీమియం ప్రైస్ 200 ప్రీమియం ప్రైస్‌ని ఇక్కడ బై చేశారనుకోండి. అదేమవుతుందో డౌన్‌కెళ్ళి 170కి ఎళ్తది. తర్వాత మరలా పైకొచ్చేసి మళ్ళా 200 దగ్గరికొచ్చిద్ది. హమ్మయ్య! మనకొచ్చిందిలే. ఇది ఇంకా పైకి పోవటానికి ఇక మనం అనుకున్నట్టుగానే పైకి పోతదిలే అని చెప్పేసేసి మనం చాలామంది ట్రేడర్స్ ఒక అజంప్షన్‌లోకెళ్ళిపోతారనమాట. బట్ ఆ తర్వాత స్లోగా డౌన్ అవుతున్న ఈ పొజిషన్స్‌ని తీసేయరు. తీసేయకపోగా మరలా ప్రైస్ వచ్చేసేసి పైకెళ్తుందని క్వాంటిటీని యాడ్ చేస్తా ఉంటారు. ఇది ఒక సైకాలజీ. యాడ్ చేయడం ద్వారా అప్పుడు మెల్లగా స్లోగా మార్కెట్ అనేది కిందకి పుష్ చేసుకుంటా వెళ్ళిపోతారు. అప్పుడు రిటైల్ ట్రేడర్ చాలా ఎక్కువగా లూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఇంత పెద్ద ఎన్‌గల్ఫ్ క్యాండిల్ ఏసినప్పుడు మీరు చూడండి వన్ డేలో ఇంత పెద్ద ఎన్‌గల్ఫ్ క్యాండిల్ అనేటువంటిది ఏసినప్పుడు మార్కెట్ అనేటువంటిది వెంటనే పైకి తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇది సాధారణంగా మనం ఆలోచించాల్సింది. నేను గతంలో కూడా చెప్పాను. దీని లోపలే గనక ఫార్మ్ అయిపోతూ ఉంటే అది దీన్ని టచ్ చేసేటువంటి సమయం చాలా టైం తీసుకుంటుంది. ఎళ్తది. బట్ సమయం అనేటువంటిది తీసుకుంటుంది. సో, మన దానితోటి ఇంత ఎన్‌గల్ఫ్ ఇదిగో 1, 2, 3, 4, 5, 6 డేస్‌ని ఎన్‌గల్ఫ్ చేసినప్పుడు ఈ నెగెటివ్ స్ట్రెంత్ అంటే సెల్లర్ యొక్క స్ట్రెంతే చాలా ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఇటు తిరిగి ఎక్స్‌పైరీ అనేటువంటిది ఉంది కాబట్టి, వెంటనే పొజిషన్స్‌ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉండదు. సో, మనం ఎగ్జాంపుల్‌గా మనం ఒక ట్రేడ్ అనేటువంటిది చేయాలి అనుకున్నప్పుడు, ఇక్కడ మనం సహజంగా ఏం చేస్తాం, ఒక పివట్ పాయింట్ నేనైతే పివట్ పాయింట్స్‌ని పెడతా. దీన్ని మించింది లేదనేది నా ఆలోచన. పివట్ పాయింట్ అప్లై చేసేసాం. ఇక్కడ డేలో కాకుండా ఒక 5 మినిట్స్‌లోకెళ్దాం. 5 మినిట్స్‌లో ఎళ్ళినప్పుడు పివట్ పాయింట్ టచ్ చేసింది. ఒక రెడ్ క్యాండిల్ ఏసింది ఇక్కడ. సో, దీని కింద ఏదైనా జరగని ఇప్పుడు 100కి 100% సక్సెస్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. 70% సక్సెస్ అయితే చాలు. ఇక్కడ మన ఎంట్రీ దొరుకుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాం. సో, 1:2లో వచ్చేసింది కదా! కాబట్టి ఇట్లా మనం ప్లానింగ్ అనేటువంటిది చాలా పక్కాగా అనేటువంటిది ఉండాలి. మీరెప్పుడైనా సరే ట్రేడ్ అనేటువంటిది చేసేటప్పుడు ఇక్కడ ఈ లెవెల్స్‌ని పివట్ పాయింట్స్‌ని పెడతాం కాబట్టి వాటిని టచ్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోవాలి. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది కదా! అని ఇంతుని తీసుకోకూడదు. దీన్ని టచ్ చేసిన తర్వాతే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది. బట్ ఇక్కడ పివోట్‌ని టచ్ చేయలా. ఎప్పుడైనా సరే పివోట్ అనేటువంటిది ఒక అట్రాక్టివ్ పాయింట్ అనమాట. దాన్ని టచ్ చేసి ఆ తర్వాత దాని యాక్షన్ అనేటువంటిది తీసుకుంటుంది. సో, ఇక్కడ రిజెక్షన్ మన టైగర్ స్ట్రాటజీ ప్రకారం కూడా ఇక్కడ వర్కౌట్ అయిద్దనమాట. మీరు సిపిఆర్‌లో గనుక చూస్తే. సో, ఈ విధంగా మనం ముందుగానే ఒక ప్లానింగ్ తోటి మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి. మీరు ఎక్కడైనా చూడండి. మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినా కూడా చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా నిఫ్టీ పడిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా పడిపోతా ఉన్నదనమాట. సో, అక్కడక్కడే పెద్ద పాయింట్స్ అనేటువంటివి ఈ బ్యాంక్ నిఫ్టీలో ఒక 5, 600 పాయింట్లు పడ్డాయి. మనం నిఫ్టీని ఎక్కువగా అనాలిసిస్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో కాబట్టి, ఇక్కడ 100, 125 పాయింట్ల మధ్యనే మార్కెట్ అనేటువంటిది రన్ అవుతా ఉంది. చూడండి 29,000 దగ్గరికొచ్చింది. మరలా పైకి మూవ్ అవుతా ఉంది. సో, మన ప్లానింగ్ అనేటువంటిది పక్కాగా గనక మీరు ట్రేడ్ చేయాలనుకునేవాళ్ళు, ట్రేడింగ్‌లో సక్సెస్ కావాలనుకునేవాళ్ళు, ముందుగానే మీ ప్లాన్‌ని ఒక హారిజాంటల్ లైన్స్ మోడ్‌లో గీసుకొని ఉండండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటది ట్రేడింగ్. థాంక్ యూ.